30+ పడిందంటే ఇక ఆమె కథ ముగిసినట్లే అనుకుంటారు మామూలుగా. కానీ నయనతార మాత్రం ఇందుకు భిన్నం. 32 వయసులోనూ ఆమె జోరు మామూలుగా లేదు. వరుస హిట్లతో దూసుకెళ్లిపోతుంది ఈ మలయాళ కుట్టి. దాదాపుగా 1/2 క్రేజీ ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి. హీరోల్లాగా సినిమాను తన భుజాల మీద మోయగల సత్తా కూడా ఆమె సొంతం అని చెప్పాలి. అందుకే ఆమె ప్రధాన పాత్రలో లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా వరుస కడుతున్నాయి. ఈ చిత్రాలకు ఆమె పారితోషికం కూడా బాగానే ఉంటుందిలేండి. సౌత్ ఇండియాలో మరే కథానాయిక కూడా అందుకొని రేంజ్లో నయనతార రెమ్యునరేషన్ అందుకుంటుంది. ఈనాడు ఫేమ్ చక్రి తోలేటి దర్శకత్వంలో యువన్ శంకర్ రాజా నిర్మిస్తున్న హర్రర్ థ్రిల్లర్ కొలైయుదిర్ కాలం సినిమాకు నయనతార ఏకంగా 3 కోట్ల పారితోషికం తీసుకుంటుందంట. సౌత్ ఇండియాలో ఇప్పటిదాకా ఎవరు 3 కోట్ల మార్కును టచ్ చేయలేదు. బిల్లా సినిమాకు 1.5 కోటి మార్కును అందుకొని అప్పట్లోనే రికార్డు సృష్టించిన నయన్ ఆ తరువాత 2 కోట్లు 2.5 కోట్ల మార్కును కూడా తనే బ్రేక్ చేసింది. ఇప్పుడు ఏకంగా 3 కోట్లు తీసుకుంటుంది. గత ఏడాది నయన్ నటించిన హర్రర్ మూవీ మయూరి సూపర్ హిట్ కావడంతో నయన్ను నమ్ముకొని ఈజీగా 10 కోట్లు పెట్టేసి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు నిర్మాతలు. నయన్ వాటా కూడా అందుకు తగ్గట్లుగానే భారీగానే ఉంటుందిలేండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.